ఇస్తానన్న అమ్మఒడి ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున గత ఏడాది ఎగనామం పెట్టావు. ఈ ఏడాది అగమ్య గోచరమే. ఇస్తానన్న ఆడబిడ్డ నిధి ప్రతి మహిళకు 18,000 జాడలేదు. మహిళలకు ఉచిత ప్రయాణం ఊసలేదు. నిరుద్యోగ యువతకు సంవత్సరానికి 36,000 కనిపించడం లేదు. 50 ఏళ్ళకి పెన్షన్ రూపేణా ప్రతి మహిళకు 48,000 రూపాయలు. మోసం. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, వసతి దీవెన లేదు. ప్రతి 3 నెలలకు ఒకసారి మా ప్రభుత్వంలో ఆ 3 నెలలు అయిపోయిన వెంటనే, క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చే పరిస్థితి నుంచి సంవత్సరం దాటిపోయింది. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, వసతి దీవెన లేదు. ఆరోగ్యశ్రీ లేదు, ఆరోగ్య ఆసరా లేదు. ఆరోగ్యశ్రీ బకాయిల సంవత్సరం దాటింది. నెట్వర్క్ హాస్పిటల్స్కి పేమెంట్ లీక్. 3,500 కోట్లు పైచిలకు బకాయిలు. పేషెంట్లను చూద్దాంలా అదరగొట్టండి. అదే మహిళా శక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేశాం. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఈ నెలలోనే లేకుంటే నెక్స్ట్ నెల లోపల తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మనది అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణం మా ఆడబిడ్డలకు కల్పించే బాధ్యత నాదని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికీ దీపం కింద కనెక్షన్లు ఇచ్చా, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. డాక్రా సంఘాలు పెట్టాం, సాధికారతో ముందుకు పోతున్నాం. భవిష్యత్తులో నేను ఇప్పుడు చూస్తున్నాను, మగవారితో సమానంగా మా ఆడబిడ్డలు ఇక్కడ లేరు. ఆ రోజు తొందరలోనే వస్తుంది. మగవారి కంటే ఎక్కువ మంది మహానాడులో